చాలామంది న్యూట్రల్‌గా ఉంటారు అని నమ్మే ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క అనాలిసిస్‌ని బాగా నమ్ముతూ ఉంటారు. సో, ఆయన రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అవ్వబోతున్నారు అనేది ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చేశారు. సో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ చేయమని అడగట్లా. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి, లేదంటే వాట్సాప్ గ్రూప్స్‌లో, ఫ్యామిలీ గ్రూప్స్‌లో, స్కూల్ గ్రూప్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల చుట్టాల గ్రూపులు ఉంటాయి. వీటన్నిటి చోట మీరు షేర్ చేయండి. ఫేస్బుక్ ఉంటే అందులో కూడా షేర్ చేయండి. సో, ఇప్పుడు విషయానికి వస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత క్లోజ్‌గా ఉండేటువంటి వ్యక్తి అని ఒకప్పుడు ఉండేవారని మనకు తెలుసు. సో, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం పరిణామాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టే ప్రయత్నం చేసేవారు. అంతకుముందు కూడా పోలవరం అంశం కావచ్చు, ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి కావచ్చు, ఏపీని విడదీసినటువంటి క్రమం గురించి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. కానీ గడిచిన ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క దూకుడు తగ్గిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి నుంచి 1-2 అంశాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్కి మేలు జరిగింది, మంచి జరిగింది. అది ఎవరు అవునన్నా కాదన్నా. అంటే ఆయన ఏం పదవులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమి ఉండవల్లి అరుణ్ కుమార్కి పదవులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు. కానీ ఒక ప్రభుత్వంగా మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి అంశాల్లో అఫిడవిట్ వేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తుంది కరెక్టే అన్నట్టు. రెండోది ఏంటంటే విభజనకు సంబంధించినటువంటి ఒక కేసు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపు 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. దాంట్లో కూడా ఆయనకి సపోర్టుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అది వేసినప్పటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క శైలి కాస్తంత మెతకబడింది. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన కాస్త సైలెంట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క విశ్లేషణ ప్రకారం సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజల ఇళ్లలోకి, ప్రజల అకౌంట్లోకి వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరు. ఎక్కడ లంచాలకి తావు లేకుండా నేరుగా ఈ వాలంటీర్లను ఉపయోగించుకుని ఆ యొక్క డబ్బుల్ని అకౌంట్లో వేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది జనాలకి నచ్చుతోంది. అర్బన్ ఆడియన్స్ అంటే పల్లెలు కాకుండా పట్టణాలు, ఇటువంటి ప్రాంతాల్లో జగన్ పట్ల వ్యతిరేకత ఉంది తప్ప పల్లెటూర్లలో జగన్ పట్ల చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. జనం అందరూ కూడా ఆలోచిస్తున్నారు, జగన్ మళ్ళీ వస్తే మనకు మళ్ళీ డబ్బులు వస్తాయి కదా అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు అని ఆ విశ్లేషణను ఉపయోగించుకుని జగన్కి ఫేవర్గా కాస్త ఇండైరెక్ట్గా అంతా ఉండబోతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంశాలు ఏమీ లేవు అన్నట్టుగానే ఆయన చెప్తున్నారు. రోడ్ల గురించి కూడా రోడ్లు సరిగ్గా లేవనే అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా హైలైట్ చేస్తోందని, అది కూడా ప్రజల్లో నమ్మితే అయినా కూడా మరి సంక్షేమానికి వాళ్ళు ఓటేస్తారా అనేది చూడాలని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ ఆయన ఎవరు సీఎం అవుతారు అంటున్నారనే విషయం పక్కన పెడితే నాకు ఉండవల్లి అరుణ్ కుమార్తో పర్సనల్గా అంటే ఈ అంశం మీద కొన్ని విభేదిస్తున్నాను నేను. ఎందుకంటే అభివృద్ధి జరగలేదు ఏపీలో అనేటువంటి అంశాన్ని ఆయన అసలు రోడ్డు కాన్సెప్ట్ని ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. రోడ్డు అనేది అభివృద్ధి అనే అంత పెద్ద పదం వాడాల్సిన అంశం కాదు. రోడ్లు ఒక ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ రోడ్లు వేయడం అనేది బేసిక్ నెసెసిటీ. ఇంకెన్ని సంవత్సరాల పాటు కూడు గుడ్డ ఇల్లుని మనం బేసిక్ నెసెసిటీల కింద చూస్తాం. రోడ్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నైనా ఇప్పటికైనా మనం దాన్ని అంతవరకన్నా రక్షిత మంచినీరు అందించడం, హాస్పిటల్స్ ఇవ్వటం, రోడ్లు వేయించడం, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎంత దూరమైనా మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తక్కువ ఖర్చులో ఎక్కడికైనా వెళ్ళగలడం, ఇవి నెససరీ కిందకు మారాలి. మనం చిన్నప్పటి నుంచి 1950 నుంచి 47 నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కూడు గుడ్డ తిండే మనకి నివాసమే మనకి బేసిక్ నెసెసిటీస్ అయిపోతే ఇవన్నీ రోడ్లు లేకపోతే అభివృద్ధికి హాస్పిటల్స్ ఇవన్నీ అభివృద్ధి ఎట్లా అవుతాయి? అసలు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అంత పెద్ద నిష్ణాతుడైనటువంటి వ్యక్తి, న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తి కేవలం జగన్ తనకి అనుకూలంగా అఫిడవిట్లు వేశారని ఆయనకి అంత పాజిటివ్గా మాట్లాడడం, ఆయన సీఎం అవుతారేమో మళ్ళీ. నాకు కూడా అదే అనిపిస్తుంది ఒక్కోసారి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ సీఎం అవ్వచ్చేమో అని. వేరే రకంగా చంద్రబాబు అవుతారని కూడా కనిపిస్తుంది. అది వేరే విషయం, రీజన్స్ ఏవైనా. కానీ అభివృద్ధి అనేటువంటి అంశం కింద రోడ్లను తీసుకురావడం, ఒకప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, అంత తెలివిగల వ్యక్తి ఆ రకంగా తీసుకురావడం చూస్తే చాలా బాధేస్తుంది, చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు. అసలు ఇంత తెలివిగల వ్యక్తి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని అంశాలు ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఇదివరకు ఇంకా బాగా మాట్లాడేవారు. ఎప్పుడైతే జగన్ ఈయనకి పాజిటివ్గా మార్గదర్శితో పాటు ఇంకో అంశాల్లో అఫిడవిట్ వేశారో అప్పటి నుంచి ఈయన యొక్క శైలి జగన్ పట్ల చాలా అనుకూలంగా అనిపిస్తుంది. సరే, ఆయన చెప్పిన లాజిక్ కరెక్టే అవ్వచ్చు. సంక్షేమ పథకాలను చూసి విలేజెస్ వాళ్ళు ఓట్లు వేయొచ్చు, జగన్ మళ్ళీ గెలవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా బాధను కలిగిస్తున్నాయి. అభివృద్ధి కాదు, రోడ్లు ఈజ్ నాట్ అభివృద్ధి. అభివృద్ధి
ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించగలగడం, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ని క్రియేట్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మనం పెంపొందించడం, మన చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది యువతకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకురావడం, ఇన్ఫ్లేషన్ తగ్గేలాగా అంటే ఆర్థిక ద్రవ్యోల్బణం తగ్గి మన వస్తువులు మనం గట్టిగా కొనుక్కునేలాగా ఒక మంచి పరిస్థితికి మనం తీసుకురావడం తప్ప ఈ రోడ్లు వేయడాన్ని అభివృద్ధి కిందకి ఆయన మాట్లాడడం అని, అందులోనూ సరిగ్గా వేయట్లా, ఎక్కడ లేవు కూడా ఏపీలో సరిగ్గా రోడ్లు. ఎంతో క్రిటిసిజం ఉంది ఏపీలో రోడ్ల పట్ల. ఆ విషయాన్ని ఆయన ఎక్కడ ఎత్తకుండా పైపల్స్గా మాట్లాడుతూ పైగా తెలుగుదేశం మీడియా దాన్ని హైలైట్ చేస్తుందని చెప్పడం ఇది కేవలం తప్పించుకునే ధోరణి తప్ప ఇంకోటి కాదు. సో ఓవరాల్గా ఇండైరెక్ట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేశారు, మళ్ళీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వబోతున్నారు అనే విషయాన్ని ఆయన కరాఖండిగా ఇండైరెక్ట్గా చెప్పేశారు. సంక్షేమ పథకాలు జేబులోకి వస్తున్నాయి కాబట్టి జనం వెళ్ళి మళ్ళీ జగన్కే ఓటైపోతున్నారు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క విశ్లేషణ. సో మీ విశ్లేషణ ఏంటో చెప్పండి. ఉండవల్లి చెప్పినట్టు మీరు మళ్ళీ జగన్ గెలుస్తారనుకుంటున్నారా, లేక చంద్రబాబు కూటమికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఆయన, అవతల పక్క చంద్రబాబు ఎండ్కు ఎందుకు అవరు అంటే పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ఉంటే గనక ఇతనికి ఒక ఛాన్స్ ఇద్దాం అనే ఉద్దేశంతో కనీసం అలా అయినా ఇంకొక అవకాశం ఇద్దాం ఇతనికి అనే ఉద్దేశంతో, లాస్ట్ ఒక ఛాన్స్ ఇద్దాం ఇతనికి అనే ఉద్దేశంతో ఓట్లు వేసేవారు. అట్లా కాకుండా మళ్ళీ చంద్రబాబు సీఎం క్యాండిడేట్ అవడంతో ఆ విషయంలో వీళ్ళంతా నెగిటివ్గా ఉన్నారు చంద్రబాబుకి. చంద్రబాబు వస్తే పథకాలు ఆగిపోతాయనేటువంటి ఒక ఫీలింగ్ వైసీపీ జనాలు క్రియేట్ చేసింది. దానివల్ల కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్నట్టుగా ఆయన రీసెంట్గా వ్యాఖ్యలు చేశారు.